ఒకానొక గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్ళు వెంటపడ్డారు. పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా, పట్టుబడి పోతానేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తాను దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్లిపోయారు. మళ్లీ గంటతో పాట్లో ఎవరు పడతారనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేశాడు. కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు. ఒకానొక రోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలెట్టింది. అడవిలో నుంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది. గ్రామస్తులంతా భయపడ్డారు. గంట కొడుతున్నది ఎవరని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. చివరికి సమాధానం తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని, అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలైంది. గ్రామంలో వాళ్ళు భయపడి అడవి వైపు వెళ్లడం మానేశారు. కానీ ఇది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్ని దొరికేవి కావు. పొయ్యిలోకి కట్టెలు కావాలన్నా, వేట ఆడాలన్నా, చాపలు పట్టాలన్నా, వేరే గ్రామాలకు వెళ్లాలన్నా అడవిలో నుంచి వెళ్ళక తప్పదు. ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకి ఇవన్నీ ఉండవు. అది ఇబ్బందే కదా. మాటి మాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది. గంట మోగినప్పుడల్లా ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేనంత భయం తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఒకరోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ అసలు గంట కొడుతున్నది ఎవరని అనుకుంది. ప్రేతాలున్నాయంటే నేను నమ్మను అనుకుంది. అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది. మరునాడు అలాగే వెళ్లి చూసింది. గంట చప్పుడు ఎటువైపు వస్తుందో పరిశీలించి అటువైపు వెతికింది. కొంతసేపటికి చూసిన దృశ్యాన్ని అవ్వ పడి పడి నవ్వడం మొదలెట్టింది. గంట ఒక చెట్టు మీద వేలాడుతోంది. ఆ చెట్టు మీద బోల్డన్ని కోతులున్నాయి. గాలి తగిలినా, కోతి తగిలినా గంట ఊగి కొట్టుకుంటోంది. అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్లి ఊరి పెద్దను కలిసింది. నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామాగ్రి కావాలి. మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను. ఇక ఎవ్వరు మన గ్రామం పోనవసరం లేదని చెప్పింది. ఊరి పెద్ద అవ్వకి యజ్ఞమో, నోమో, పూజో అలాంటిదేదో తెలిసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఆవిడ ప్రయత్నం ఫలించాలని, ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నారు. మరునాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని బజార్లోకి వెళ్లి అరటి పళ్ళు, మామిడి పళ్ళు, వేరుశనగ పల్లీలు కొనుక్కుంది. విషయం చూసిన వాళ్ళంతా అవ్వ ఏ పూజ చేస్తుందో అనుకున్నారు. అవ్వ తన కొడుకు ఇద్దరు సామాను తీసుకుని అడవిలోకి వెళ్లారు. ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకొని అడవి అంచున ఎదురు చూస్తున్నారు. అడవిలో అవ్వ కోతులకు పళ్ళు, పల్లీలు చూపించింది. అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి. చటుక్కున్న కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగిపోయాడు. అవ్వ కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకి వచ్చారు. ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వస్తున్న వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. అవ్వ జరిగిందంతా చెప్పింది. ఊళ్ళో వాళ్ళ ఆమె ధైర్య సాహసాలకు, తెలివితేటలను మెచ్చుకున్నారు. అనవసరంగా ఇంతకాలం మూఢనమ్మకాలతో, అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామని అనుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలందరూ మళ్లీ ప్రశాంతంగా జీవించడం మొదలెట్టారు. ఇందులో నీతేంటో మీకు అర్థమైందా? ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అని తెలుసుకోకుండా భయంతో ఉంటే ముందుకు ఎవరు సాగలేరు. ఏదైతే అది అయింది అని ముందడుగు వేస్తే ఫలితం ఉంటుందని అవ్వ నిరూపించింది.